హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్స్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ 1 వచ్చేసి అనురంగము, చాప్టర్ 2 రక్షణ రంగము, అంతరిక్ష రంగము, చాప్టర్ 3, చాప్టర్ 4 కంప్యూటర్స్ ఐసిటి, ఫిఫ్త్ వన్ వచ్చేసి జీవ సాంకేతికత, సిక్స్త్ వన్ శక్తి వనరులు, సెవెంత్ వన్ భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ శాస్త్రీయ విధాన తీర్మానాలు, ఎయిత్ రోబోటిక్స్, నైన్త్ వన్ వచ్చేసి సూక్ష్మ సాంకేతికత నానో టెక్నాలజీ, 10th ఆరోగ్యము వ్యాధులు అసంక్రామ్యత. సో చాప్టర్ 1 వచ్చేసి అనురంగం అండి. అనురంగంలో నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, అనుధార్మికతకు సంబంధించిన కింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. రేడియో ధార్మికతను కనుక చూసినట్లయితే 1896లో రూథర్ఫర్డ్ కనుగొన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే రేడియో ధార్మికత ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. అయితే రేడియో ధార్మికతను 1896లో రూథర్ఫర్డ్ కనుగొన్నారు. ఎవరండి? రూథర్ఫర్డ్ గారు కనుగొన్నారు రేడియో ధార్మికతను. ఇది సరికానిదిగా గుర్తించడమైంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియో ధార్మికత అంశాలు వాటి ఆవిష్కర్త ఆధారంగా సరికాని జతను గుర్తించండి. ఏంటిదండి అది? సరికానిది గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. కృత్రిమ రేడియో ధార్మికత, రూథర్ఫర్డ్. రేడియో ధార్మిక అంశాలు వాటి ఆవిష్కరణ ఆధారంగా సరికాని జత ఏది అని అంటే కృత్రిమ రేడియో ధార్మికత, రూథర్ఫర్డ్. ఇది సరికానిదిగా గుర్తించడమైంది. అటామిక్ సైట్లు సంబంధించిన కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. అటామిక్ సైట్స్ అంటే అటామిక్ సైట్లకు సంబంధించి సరైనవి ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. ఏబిసి మరియు డి. అంటే ఇక్కడ మొట్టమొదటి అణు రియాక్టర్ను ఎన్రికో ఫెర్నిక్ కనుగొన్నారు. ఎవరండి? ఎన్రికో ఫెర్ని. ఇక్కడ ఫస్ట్ టైం అణు రియాక్టర్ను ఎన్రికో ఫెర్ని కనుగొన్నారు. నెక్స్ట్ దీన్ని 1942లో ఆవిష్కరించారు. ఎప్పుడండి? 1942లో ఆవిష్కరించడం జరిగింది. మొట్టమొదటి అణు రియాక్టర్ను ఎన్రికో ఫెర్ని కనుగొన్నారు. నెక్స్ట్ దీన్ని 1942లో ఆవిష్కరించడం జరిగింది. మొదటి అణు రియాక్టర్ను అటామిక్ ఫైల్డా పిలుస్తారు. మొదటి అణు రియాక్టర్ను అటామిక్ ఫైల్డా అని పిలుస్తారు. నెక్స్ట్ దీనినే మరొక రకంగా చికాగో ఫైల్ అని కూడా పిలుస్తారు. దేన్నండి? మొదటి అణు రియాక్టర్ను అటామిక్ ఫైల్ అని పిలవడమే కాకుండా చికాగో ఫైల్ అని కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే మొట్టమొదటి అణు రియాక్టర్ను ఎన్రికో ఫెర్మి కనుగొన్నారు. ఇది 1942లో ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ మొదటి అణు రియాక్టర్ను అటామిక్ ఫైల్ అని పిలుస్తారు. అదేవిధంగా ఇంకో రకంగా చూసినట్లయితే చికాగో ఫైల్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్లో అణువిచ్ఛితి ప్రమాదకర స్థితికి చేరుకున్నప్పుడు దానిలోకి గ్లైనాన్ 135ను ప్రవేశపెడతారు. దీనికి న్యూట్రాన్లను శోషించుకునే ధర్మం ఉంది. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఏ ఇచ్చారండి. న్యూక్లియర్ రియాక్టర్లో అణువిచ్ఛితి ప్రమాదకర స్థితికి చేరుకున్నప్పుడు దానిలో గ్లైకాన్ 135ని ప్రవేశపెడతారు. అయితే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆర్, దీనికి న్యూట్రాన్లను శోషించుకునే ధర్మం ఉంటుంది. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏ మరియు ఆర్ సత్యము, ఏకు సరైన వివరణ. న్యూక్లియర్ రియాక్టర్లలో కనుక అణువిచ్ఛితి ప్రమాదకర స్థితికి చేరుకున్నప్పుడు దానిలో గ్లైకాన్ 135ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి న్యూట్రాన్లను శోషించుకునే ధర్మము ఉంటుంది కాబట్టి. భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి.
మన ఇండియాలో చూసినట్లయితే అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి సరైన వాక్యం ఏంటో గుర్తించండి అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. ఏ, బి, సి మరియు డి. అంటే దేశవ్యాప్తంగా 7 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న అణు రియాక్టర్ల సంఖ్య 22. 7 అణు విద్యుత్ కేంద్రాలండి. అయితే దీంట్లో పనిచేస్తున్న అణు రియాక్టర్ల సంఖ్య 22. నెక్స్ట్ అత్యధిక స్థాపిత యూనిట్లు రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ పరమాణు పరంగా అత్యధిక అణు విద్యుత్ కూడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి అవుతుంది. పరమాణు పరంగా చూసినట్లయితే అత్యధిక అణు విద్యుత్ కూడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. దేశవ్యాప్తంగా కనుక చూసినట్లయితే 7 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఈ అణు విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నటువంటి అణు రియాక్టర్ల సంఖ్య 22. నెక్స్ట్ అత్యధిక స్థాపిత యూనిట్లు రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో ఉన్నాయి. అత్యధిక స్థాపిత యూనిట్లు. నెక్స్ట్ పరమాణు పరంగా అత్యధిక అణు విద్యుత్ కూడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది అణు విద్యుత్ కేంద్రాలను అవి స్థాపించిన రాష్ట్రాల ఆధారంగా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఏంటంటే ఇక్కడ ఏ వచ్చేసి తమిళనాడు నరోరా అటామిక్ పవర్ స్టేషన్. ఎందుకంటే ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాలు అవి స్థాపించినటువంటి రాష్ట్రాలు. అయితే తమిళనాడులో చూసినట్లయితే కైగా జనరేటింగ్ స్టేషన్ కలదు. సారీ అండి, తమిళనాడులో నరోరా అటామిక్ పవర్ స్టేషన్ తమిళనాడులో. నెక్స్ట్ మహారాష్ట్రలో తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో. నెక్స్ట్ కర్ణాటకలో కూడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఎక్కడండి? కర్ణాటకలో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ కనుక చూసినట్లయితే ఇది కైగా జనరేటింగ్ స్టేషన్. ఉత్తరప్రదేశ్లో కైగా జనరేటింగ్ స్టేషన్ కలదు. సో ఇక్కడ తమిళనాడులో కనుక చూసినట్లయితే ఇక్కడ నరోరా అటామిక్ పవర్ స్టేషన్ అండి. నెక్స్ట్ మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే తారాపూర్, కర్ణాటకలో కూడంకులం, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో కైగా జనరేటింగ్ స్టేషన్ కలదు. అణు రియాక్టర్లో శృంఖల చర్య ప్రారంభం కావడానికి అవసరమైన న్యూట్రియన్లు అందించే పదార్థం. ఈ అణు రియాక్టర్లో కనుక చూసినట్లయితే శృంఖల చర్య అనేది స్టార్ట్ కావడానికి అంటే ప్రారంభం కావడానికి అవసరమైన న్యూట్రియన్లు అందించే పదార్థం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. కాలిఫోర్నియం 252. ఏదంటే అది కాలిఫోర్నియం 252. ఇది అణు రియాక్టర్లలో శృంఖల చర్య ప్రారంభం కావడానికి అవసరమైన న్యూట్రన్లు అందించే పదార్థం. అయితే అణు రియాక్టర్లో శృంఖల చర్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రాసెస్ ఇది. అయితే ఈ అణు రియాక్టర్లో శృంఖల చర్య స్టార్ట్ కావడానికి అంటే ప్రారంభం కావడానికి అవసరమైన న్యూట్రాన్లు అందించే పదార్థము, న్యూట్రాన్స్ అందించేటటువంటి పదార్థము ఏంటంటే ఇక్కడ కాలిఫోర్నియం 252. నెక్స్ట్ రేడియో ధార్మిక మూలకం నుంచి అల్ఫా కణాల ఆధారం దృష్ట్యా కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏసి మరియు డి మాత్రమే. అంటే ఇక్కడ అల్ఫా కణాల ఉద్గారం వల్ల అనుధార్మిక మూలకం యొక్క ద్రవ్యరాశిలో 4 యూనిట్లు తగ్గుదల. నెక్స్ట్ అల్ఫా కణాలు వనరుగా అమ్మోనియంను పరిగణిస్తారు మారుతుంది. నెక్స్ట్ ఒక యురేనియం పరమాణువు నుంచి అల్ఫా కణం వెలువడినప్పుడు అది థోరియం పరమాణువుగా మారుతుంది. అంటే ఇక్కడ రేడియోధార్మిక మూలకం నుంచి అల్ఫా కణాలు ఉద్గారం దృష్ట్యా కింది వాక్యాల్లో సరైనవిగా గుర్తించడం అయింది. ఏంటి అండి?
ఏ, సి మరియు డి మాత్రమే. అంటే ఇక్కడ ఏ, సి, డి. నెక్స్ట్ క్వశ్చన్, అప్సర పరిశోధన రియాక్టర్లు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆసియాలోనే ఏర్పాటు చేసిన తొలి పరిశోధన రియాక్టర్లుగా పేరుగాంచింది. నెక్స్ట్, అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అయితే ఏబిసి మరియు డి. అయితే దీనిని బ్రిటన్ సహకారంతో నిర్మించారు. ఏంటండి అది? అప్సర పరిశోధనల రియాక్టర్లకు సంబంధించినటువంటి ఏంటి అంటే బ్రిటన్ సహకారంతో నిర్మించారు. దీనిని ఆసియాలోనే ఏర్పాటు చేసిన తొలి పరిశోధన రియాక్టర్లుగా పేరుగాంచింది. ఆసియాలోనే ఏర్పాటు చేసిన తొలి పరిశోధన రియాక్టర్లుగా పేరుగాంచింది. దీనిలో యురేనియం సిలికైన్లు ఇంధనంగా వినియోగిస్తారు. దేన్నండి? యురేనియం సిలికైన్లను ఇంధనంగా వినియోగిస్తారు. నెక్స్ట్, సాధారణ జలాన్ని మితకారి మరియు శీతలీకరణగాను, అదేవిధంగా నియంత్రణ కడ్నీలుగాను హస్నియంను వినియోగిస్తారు. సో ఇది అప్సర పరిశోధనల రియాక్టర్లకు సంబంధించిన సరైన వాక్యాలుగా గుర్తించడమైంది. ఏంటండి? దీన్ని బ్రిటన్ సహకారంతో నిర్మించారు. ఆసియాలో ఏర్పాటు చేసిన తొలి పరిశోధన రియాక్టర్లుగా పేరుగాంచింది. యురేనియం సిలికైన్ ఇంధనంగా వినియోగిస్తారు దీనిలో. నెక్స్ట్, సాధారణ జలాన్ని మితకారి మరియు శీతలీకరణగాను, అదేవిధంగా నియంత్రణ కడ్డీలుగాను హాస్మియంను వినియోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏ, బి, సి మరియు డి. అంటే ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏంటి అంటే మన దేశంలో మొదటి అణు రియాక్టర్లు 1963లో రాజస్థాన్లో స్థాపించారు. ఈ మొదటి అణు రియాక్టర్ డగ్లస్లోని క్యాండు రియాక్టర్ను పోలి ఉంటుంది. నెక్స్ట్, అటామిక్ ఎనర్జీ ఆఫ్ కెనడా లిమిటెడ్ సంస్థ సహకారంతో దీనిని నిర్మించారు. నెక్స్ట్, రెండో యూనిట్ను 1966లో రావత్రుట అటామిక్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. సో ఇవండి భారత్లో అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి సరైన ఇన్ఫర్మేషన్. అయితే మన దేశంలో మొదటి అణు రియాక్టర్లు 1963లో రాజస్థాన్లో స్థాపించారు. ఎక్కడండి? 1963లో రాజస్థాన్లో. నెక్స్ట్, మొదటి అణు రియాక్టర్ డగ్లస్లోని క్యాండ్ రియాక్టర్స్ను పోలి ఉంటుంది. నెక్స్ట్, అటామిక్ ఎనర్జీ ఆఫ్ కెనడా లిమిటెడ్ సంస్థ సహకారంతో దీనిని నిర్మించారు. నెక్స్ట్, రెండవ యూనిట్ 1966లో రావత్రుల అటామిక్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది పరిశోధన రియాక్టర్లను వాటిలో వాడే ఇంధనం ఆధారంగా జతపరచండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఏంటంటే A4 ధృవ వచ్చేసి సహజ యురేనియం. నెక్స్ట్, B3 పూర్ణిమ 1 యురేనియం 233. నెక్స్ట్, పూర్ణిమ ధృవ వచ్చేసి ఇక్కడ సహజ యురేనియం. నెక్స్ట్, పూర్ణిమ 3 ఇది యురేనియం 233. నెక్స్ట్, పూర్ణిమ 1 ఇది ఎన్రిచ్ యురేనియం పూర్ణిమ 1. నెక్స్ట్, అప్సర అనేది ఇది ప్లూటోనియం ఆక్సైడ్. ఏంటండి అది? సి అప్సర. సారీ అండి, అప్సర వచ్చేసి సి. పూర్ణిమ 1 అనేది సారీ అండి, ఇక్కడ ఏ వచ్చేసి 4
ధృవ అన్నది సహజ యురేనియం. నెక్స్ట్ బి పూర్ణిమ 3, ఇది యురేనియం 233. నెక్స్ట్ పూర్ణిమ 1, పూర్ణిమ 1 అన్నది సి, ఇది ప్లూటోనియం ఆక్సైడ్ అండి, సారీ అండి, ప్లూటోనియం ఆక్సైడ్. నెక్స్ట్ అప్సరా, అప్సరా అనేది 2 అండి, ఇది ఎన్రిచ్ యురేనియం. అప్సరా అనేది ఎన్రిచ్ యురేనియం. ఐసోటోప్లకు సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇక్కడ ఏ, బి మరియు డి మాత్రమే, అంటే ఇవి ఒకే పరమాణు సంఖ్య వేరు ద్రవ్యరాశులను కలిగి ఉన్న మూలకాలు. అంటే ఇవి ఒకటే పరమాణు సంఖ్య ఉంటుంది కానీ వేరు ద్రవ్యరాశులు కలిగి ఉన్నటువంటి మూలకాలు. నెక్స్ట్ ఐసోటోప్లను గురించిన తొలుత ఫ్రెడరిక్ సౌదీ వివరించారు. ఏవండి ఐసోటోప్ల గురించి. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో ఒక మూలకానికి సంబంధించిన ఐసోటోప్లను ఒకే చోట అమర్చుతారు. ఆవర్తన పట్టికలో కనుక చూసినట్లయితే ఒక మూలకానికి సంబంధించిన ఐసోటోప్లను ఒకే చోట అమర్చడము జరుగుతుంది. సో ఇదండి ఐసోటోప్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో ఒకే పరమాణు సంఖ్య వేరు ద్రవ్యరాశులు ఉంటాయి. నెక్స్ట్ తొలుత ఫ్రెడరిక్ సౌదీ వివరించారండి దీన్ని. నెక్స్ట్ ప్రోటాన్ సంఖ్యలో విభజిస్తుండగా సమాన సంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉంటాయి. ప్రోటాన్ల సంఖ్యలో విభేదాన్ని కలిగి ఉండి సమాన సంఖ్యలో న్యూట్రాన్స్ను మాత్రం కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో ఒక మూలకానికి సంబంధించిన ఐసోటోప్ను ఒకే చోట అమర్చుతారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశంలోని రేడియో ఐసోటోప్ ఉత్పత్తిని వివిధ రంగాల్లో వినియోగానికి కృషి చేస్తున్న సంస్థలు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, ఏబి మరియు సి మాత్రమే. ఇక్కడ బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ BRIT. నెక్స్ట్ వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ VECC. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఇది CAE. ఏదండి CAE. ఇది భారతదేశంలో రేడియో ఐసోటోప్ ఉత్పత్తిని వివిధ రంగాల్లో వినియోగానికి కృషి చేస్తున్నటువంటి సంస్థలు ఇవివండి. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ ఐసోటోప్ టెక్నాలజీ BRIT. నెక్స్ట్ వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ VECC. నెక్స్ట్ అటామిక్ మినరల్ డైరెక్టరేట్ AMD. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ఐసోటోప్లు వాటి వినియోగానికి సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, రేడియో స్ట్రానియం ఉల్కలు శిలల వయస్సు నిర్ధారణ. ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఏవండి రేడియో ఐసోటోప్లు వాటి వినియోగానికి సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏంటంటే రేడియో స్ట్రానియం ఉల్కలు శిలల వయస్సు నిర్ధారణ. ఇది సరైనది కానిదిగా గుర్తించడం అయింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసిన సంవత్సరం. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1945, ఆప్షన్ సి 1942, నెక్స్ట్ ఆప్షన్ డి 1924. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1954. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని 1954 ఇయర్లో దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954 ఇయర్లో ఏర్పాటు చేయడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.